బ్రతికిస్తాను అని గుర్తు. ఈ లోకంలో అందరికీ లభించేటటువంటి అమృతం తేలిగ్గా లభించేది ఏది అంటే నీరు. పంచామృతములు అంటే ఆవు పాలు దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఆవు పాలతో చేసిన పెరుగు దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఆవు పాలతో చేసిన నెయ్యి దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఆవు పాలతో చేసిన పెరుగు, నెయ్యి, తేనె దొరకచ్చు, దొరకకపోవచ్చు. నీరు అమృతం, పంచదార కాదు. పంచామృతాల్లో 5వది నీరు. అమృతం వా ఆపహ అని పేరు. నీరే అమృతం. అటువంటి అమృతంలోంచి నేను ఉద్భవించాను. ఈ నీటిలో నేనున్నాను అన్న మాటకు అర్థం ఏమిటి అంటే లోకములనన్నిటినీ కూడా బ్రతికింపచేస్తాను. బ్రతికింపచేయడం అంటే కేవలం అన్నం తిని బ్రతికుండడం కాదు. బ్రతుకుకి అర్థం తెలిసి బ్రతకడం. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతీ అంటారు శంకరాచార్యుల వారు. భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, జన్మ యొక్క చరమ ప్రయోజనం తెలిసి ఉండాలి, బ్రతికున్నన్నాళ్ళు సుఖశాంతులతో బ్రతకగలగాలి. ఇవన్నీ నేను మీకు ఇవ్వగలను అని చెప్పడానికి ఇప్పటికీ ఆయన ఉన్న ప్రాంతంలో నీరు అలా పుడుతూనే ఉంటుంది. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే చిన్న చిన్న పువ్వులు ఆయన పాదాల మీద పూజ చేసినవి ఆయన యొక్క కూర్చున్న స్థానం నుండి ఉద్భవించినటువంటి ఆ జలాలలో మెల్లిగా ప్రయాణం చేసి వెళ్ళడం కనబడుతుంది. అంటే నీటిలో ఉన్నటువంటి వినాయక స్వరూపం. ఇంత గొప్ప క్షేత్రం యావత్